Hi everyone, welcome you all to my channel. This video is dedicated to the students who are coming to abroad countries for higher studies. మీరు 2025లో అమెరికాకు కానీ ఆస్ట్రేలియా కానీ యూకే కానీ కెనడా కానీ ఐర్లాండ్ కానీ జర్మనీ ఆర్ వాట్ ఎవర్ ది కంట్రీ ఇట్ ఈస్ మీకు ప్రాసెసింగ్లో హెల్ప్ కావాలంటే ఎక్స్ట్రీమ్ అడ్వైస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫామ్ ఈస్ హియర్ టు హెల్ప్ యూ ఇన్ ఆల్ ది వేస్. వీ హ్యావ్ 3 ఇంటేక్స్. మనకు వచ్చేసి 3 ఇంటేక్స్ అవైలబుల్లో ఉన్నాయి 2025లో. ఒకటి వచ్చేసి మేలో ఉంది, దట్ ఈస్ కాల్డ్ సమ్మర్ ఇంటేక్. అండ్ ఇంకోటి వచ్చేసి ఆగస్ట్లో ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఫాల్ ఇంటేక్. అండ్ ఇంకోటి డిసెంబర్లో ఉంది, దట్ ఈస్ కాల్డ్ స్ప్రింగ్ ఇంటేక్. మీరు 2025 సంవత్సరంలో ఏ ఇంటేక్లో మీరు రావాలనుకున్నా ఐ సజెస్ట్ యూ ఆల్ టు స్టార్ట్ ది ప్రాసెస్ బిఫోర్ 4 months. మీరు ఒక 4 నెలల ముందే ప్లాన్ చేసుకోండి, అప్పుడు మీరు వచ్చేదానికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. ఆ ఎగ్జామ్స్లో కూడా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 4 ఆర్ మోర్. లెట్ మీ సే డ్యూలింగో ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ జిఆర్ఈ ఎగ్జామ్, నెక్స్ట్ టోఫెల్ ఎగ్జామ్, నెక్స్ట్ ఐఈఎల్టీఎస్ ఎగ్జామ్. ఓకే, సో మీరు ఏదైనా కూడా ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్, ఇంకోటి యాప్టిట్యూడ్ ఎగ్జామ్ కూడా రాయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రైట్ డ్యూలింగో ఎగ్జామ్, జిఆర్ఈ రాసినా సరిపోతుంది. యూ కెన్ రైట్ జిఆర్ఈ ఆర్ టోఫెల్. ఓకే, సో జిఆర్ఈ టోఫెల్ అయినా కూడా రాయొచ్చు, డ్యూలింగో జిఆర్ఈ అయినా రాయొచ్చు. సో ఓన్లీ డ్యూలింగో మీద కూడా మీరు అమెరికాకు రావచ్చు, ఫారెన్ కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు. బట్ చాయిసెస్ తక్కువ ఉంటాయి, కాలేజ్ చాయిసెస్ తక్కువ ఉంటాయి. సో ఐ సజెస్ట్ యూ టు గో అహెడ్ అండ్ రైట్ 2 or more ఎగ్జామ్స్ సో దట్ యూ కెన్ హ్యావ్ ఛాన్స్ టు గెట్ అడ్మిషన్ ఇన్ గుడ్ కాలేజ్. ఓకే, సో ఎగ్జామ్స్కి వచ్చేసి ఇవి. నెక్స్ట్ మీరు ఎగ్జామ్స్ ఇప్పటివరకు కంప్లీట్ అయి ఉంటే నెక్స్ట్ మీ ప్రొఫైల్ బిల్డ్ చేసి అడ్మిషన్ మంచి కాలేజ్ తెప్పించడానికి వీఆర్ రెడీ టు హెల్ప్ యూ ఇన్ ఆల్ ది వేస్. ఒకవేళ మీరు ఇంకా ఎగ్జామ్స్ రాయలేదు, మీకు ఎగ్జామ్స్లో ఏమన్నా డౌట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ డ్యూలింగో ఎగ్జామ్ రాయడానికి ట్రైనింగ్ కావాలి, జిఆర్ఈ ఎగ్జామ్ రాయడానికి ట్రైనింగ్ కావాలి, టోఫెల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అమెరికాలో చేయాలనుకుంటే ఆర్ ఎనీ అదర్ ఫారిన్ కంట్రీస్లో చేయాలనుకుంటే శాట్ అండ్ యాక్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో వాటిల్లో మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటే స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. అలాగే ఫారిన్ కంట్రీలో మాస్టర్స్ కోర్స్ కానీ, పిహెచ్డి కోర్స్ కానీ, ఎనీ స్పెషలైజేషన్ ఆర్ ఎంబీఏ కోర్సెస్ కానీ, సో ఏ కోర్సెస్ కావాలన్నా కూడా, ఈవెన్ మెడికల్ కోర్సెస్ కానీ, ఈవెన్ వచ్చేసి ఇంజనీరింగ్ కోర్సెస్లో ఎనీ స్పెషలైజేషన్స్, మీరు ఏ కోర్సులో మీకు అడ్మిషన్ కావాలన్నా కూడా వీఆర్ హియర్ టు హెల్ప్ యూ బై ఇంప్రూవింగ్ యువర్ ప్రొఫైల్. మీ రెజ్యూమ్ను మారుస్తాము, రెజ్యూమ్ను అప్డేట్ చేస్తాము, మీకు ట్రైనింగ్ ఇస్తాము, అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి స్కోర్ రావడానికి మేము ట్రై చేస్తాము. అట్ ది సేమ్ టైం మీరు అనుకున్న స్టేట్లో మీకు నచ్చిన కాలేజీలో మేము అడ్మిషన్ తెప్పించడానికి 100% గ్యారంటీ మేము ఇస్తాం. సో మీరు చేయాల్సిన అంతా వచ్చేసి మీరు ఒక 4 months నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఎగ్జామ్స్ రాయడానికి ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్ అంతా రెడీ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి అడ్మిషన్స్కి అప్లై చేసుకోండి. వన్స్ అడ్మిషన్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసి వీసాకి మీకు ట్రైనింగ్ కావాలంటే కమ్యూనికేషన్ ట్రైనింగు అండ్ స్మార్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అవంతా కూడా ఎక్స్ట్రీమ్ అడ్వైస్ ఫామ్ తరపున మీకు కంప్లీట్ గైడెన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. 100% గ్యారెంటీడ్ వీసా అప్రూవల్తో మిమ్మల్ని ఫారెన్ కంట్రీస్కి పంపిస్తాం. సో వన్స్ యు ఆర్ డన్ విత్ ది ఎగ్జామినేషన్స్, కీప్ మెయిన్ ఫోకస్ ఆన్ ది వీసా ఇంటర్వ్యూ. వీసా ఇంటర్వ్యూ ఈజ్ ద మెయిన్ స్టెప్ ఇన్ ది కంప్లీట్ జర్నీ. సో వన్స్ మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రీమ్ అడ్వైస్ ఫామ్లో కమ్యూనికేషన్ ట్రైనింగ్, వీ మేక్ ష్యూర్ దట్ ది స్టూడెంట్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. కమ్యూనికేషన్ మేము కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాం, అలాగే ఐ కనెక్షన్, బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్ ది స్మార్ట్ స్కిల్స్. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఇన్ ఆల్ ది వేస్. సో కాబట్టి మీరు 2025లో ఏమన్నా ప్లాన్ చేసుకొని ఉంటే మీరు నన్ను రీచ్ అవుట్ అవ్వండి. సో నేను కింద ఫామ్లో లింక్ పెడతాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఆర్ అదర్వైజ్ ఐ విల్ సెండ్ యూ ది ఈమెయిల్.
ఓకే, యూ కెన్ సెండ్ మీ రెస్పాన్స్ మెయిల్. సో కాబట్టి మీరు ఏమన్నా ప్లాన్ ఉంటే ఇప్పుడే డిసైడ్ అవ్వండి. ఈవెన్ 26లో మీరు ఎవరైనా రావాలనుకున్నా కూడా దానికోసం మీరు ట్రైనింగ్ అనేది ముందు నుంచే తీసుకోండి. 2025లోనే తీసుకోండి. సో దట్ మీకు 2026లో కానీ 2027లో కానీ రావాలనుకుంటే ఈజీ అవుతుంది. ప్రాసెస్ స్మూత్గా జరుగుతుంది. సో హర్రీ బరీ కాకుండా మీరు తొందరగా రీచ్ అవుట్ అవ్వండి. మీకు ఏదైనా ట్రైనింగ్ కావాలి, ఏదైనా నేర్చుకోవాలి, సో వీటన్నిటి మీద మీకు ఏమన్నా గ్రిప్ కావాలి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలంటే నన్ను రీచ్ అవుట్ అవ్వండి. సో నేను దానికి తగ్గట్టు ట్రైనర్ని అసైన్ చేస్తాను. మీరు దాన్ని బేస్ చేసుకొని ట్రైనింగ్ తీసుకోండి, పర్ఫెక్ట్ అవ్వండి. వన్స్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ దీస్, దెన్ అబ్రాడ్ జర్నీ ఈజ్ వెరీ సింపుల్. సో ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రిపరేషన్ మీద మెయిన్ ఫోకస్ చేయండి. ఎగ్జిక్యూషన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో వన్స్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ దీస్ స్కిల్స్, మెయిన్లీ కమ్యూనికేషన్, మెయిన్లీ ఇంగ్లీష్, I suggest you to take care, spend much time in English and communication. Then you will be good and you can perform well in visa interview. ఇంకొకటి వచ్చేసి ఎక్స్ట్రీమ్ అడ్వైస్ ఫామ్లో ప్రాసెసింగ్ అండ్ గెటింగ్ అడ్మిషన్ అండ్ రైటింగ్ ఎగ్జామ్స్ ఒక స్టెప్ అయితే, వీ ఫోకస్ మెయిన్లీ ఆన్ వీసా ఇంటర్వ్యూస్. ఫైనల్ స్టెప్ వీసా ఇంటర్వ్యూ కాబట్టి మీరు ఫ్లై అవ్వాలంటే అమెరికాకి, వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి వీ హ్యావ్ టీమ్ ఎక్స్పర్టైజ్ టీమ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్. అండ్ ఇంకొకటి వచ్చేసి 2025లో అమెరికా రావాలి అనుకున్న వాళ్ళు చాలామంది నాకు మెసేజెస్, ఫోన్ కాల్స్ చేశారు. హౌ ఈజ్ ద జాబ్ మార్కెట్ అండ్ హౌ ఈజ్ ద సిచ్యువేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో సిచ్యువేషన్ ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, జాబ్స్ ఎలా ఉన్నాయి. సో దాని గురించి నేను ఫర్దర్ 2 more minutes మాట్లాడదలుచుకుంటున్నాను. సో ట్రంప్ వచ్చిన తర్వాత జాబ్ మార్కెట్, బిజినెస్, వాట్ ఎవర్, సో అన్నీ కూడా మీకు 5 years వీసా వస్తుంది లీగల్గా. సో కాబట్టి మీరు వన్స్ వీసా అప్రూవ్ అయిన తర్వాత 5 years ఫారెన్ కంట్రీలో స్టే చేయొచ్చు. మీరు మాస్టర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఓపీటీ అనే ఒక 1 year ఉంటుంది. నెక్స్ట్ 2 years ఎక్స్టెండ్ చేసుకునే దానికి స్టెమ్ ఓపీటీ ఉంటుంది. ఓపీటీ వచ్చేసి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. స్టెమ్ ఓపీటీ వచ్చేసి ఎక్స్టెన్షన్ చేసుకుంటే మనకు 2 more years వర్క్ ఆథరైజేషన్ వస్తుంది. సో ఈ గ్యాప్లో మీరు జాబ్ కొట్టుకోవచ్చు. ఓకే, సో కాబట్టి మీరు అమెరికాలో జాబ్ మార్కెట్ గురించి, పరిస్థితుల గురించి, కాలేజెస్ గురించి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను రీచ్ అవుట్ అవ్వండి, నేను హెల్ప్ చేస్తాను, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో ఫర్గెట్ అబౌట్ ది జాబ్ మార్కెట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ హియర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అంతా మంచిగానే ఉంది. సో జాబ్ మార్కెట్ కూడా బిల్డ్ అవుతూ ఉంది. సో ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనం జాబ్ మార్కెట్లో కూడా కాంపిటీషన్లో నెగ్గొచ్చు. సో నేనేం చెప్తాను అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ ఒక 100 people ఉంటే, దాంట్లో జాబ్స్ ఒక 5 positions ఉంటే అక్కడ కాంపిటీషన్ చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 positions ఉండి 100 people ఉంటే కాంపిటీషన్ కొద్దిగా తక్కువ ఉంటుంది. సో ప్రిపేర్డ్గా ఉండండి. వన్స్ మీరు ప్రిపేర్డ్గా ఉంటే ఆ కాంపిటీషన్లో టాప్లో మీరు ఉంటారు. సో అప్పుడు జాబ్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, సో కాంపిటీషన్ బేస్ చేసుకొని మీరు ప్రిపేర్డ్గా ఉంటే డెఫినెట్లీ నో ప్రాబ్లం ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఐ సజెస్ట్ యూ టు బీ ప్రిపేర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వర్షం పడుతుందని తెలిసిన తర్వాత కూడా మనం గొడుగు ఎత్తుకెళ్ళకుంటే తడిచిపోతాం. ఓకే, సో కాబట్టి వర్షం పడుతుందని చెప్పేసి వెదర్ ఫోర్కాస్టింగ్లో మనం చూసి దానికి తగ్గట్టు మనం గొడుగు ఎత్తుకెళ్తే సేఫ్గా ఉంటాం. సో వర్షం పడుతుందని తెలిసి కూడా మనం గొడుగు ఎత్తుకెళ్ళకుంటే ప్రాబ్లం మనది. సో నేనేమంటాను అంటే ప్రిపేర్డ్గా ఉండండి. అడ్వాన్స్డ్గా ఫ్యూచర్ లైక్ కమింగ్ డేస్, కమింగ్ మంత్స్, కమింగ్ ఇయర్స్లో మీకు ఏం జరుగుతుంది అనేది మీకు ముందుగానే మీకు తెలిస్తే ఎగ్జిక్యూషన్ అనేది ఈజీ అవుతుంది. సో కాబట్టి అమెరికాలో ప్రజెంట్ వచ్చేసి ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఎనీ అదర్ ఫారెన్ కంట్రీ స్టూడెంట్స్ చాలామంది వస్తున్నారు. సో చాలామంది వస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టు మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో ప్రిపరేషన్ ఇన్ ది సెన్స్ స్కిల్ సెట్, టెక్నికల్గా స్కిల్ సెట్ బిల్డ్ చేసుకోండి. అండ్ కమ్యూనికేషన్ అండ్ మేనేజ్మెంట్కి మెయిన్ ఫోకస్ ఇవ్వండి. దెన్ డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ స్మూత్ జర్నీ. సో మీ ప్రాసెస్లో, మీ జర్నీలో మీకు చాలా స్మూత్గా ఉంటుంది. సో మీరు అమెరికాకి రావాలనుకుంటే 2025 yearలో నన్ను రీచ్ అవుట్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా
ఎగ్జామ్స్ దగ్గర నుంచి, అడ్మిషన్ దగ్గర నుంచి, ప్రాసెస్ దగ్గర నుంచి, వీసా దగ్గర, ఓవరాల్ ఈవెన్ ఐ యామ్ హియర్ టు హెల్ప్ యూ లైక్ ఈవెన్ ఇన్ ది ఫ్లైట్ జర్నీ. సో ఐ సజెస్ట్ యూ టు ఎక్స్ట్రీమ్ అడ్వైజ్లో వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ కూడా అవి కూడా మేము సజెస్ట్ చేస్తాం త్రూ సమ్ అదర్ పార్టీస్. సో వాట్ ఐ సజెస్ట్ యూ ఈజ్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఇన్ 2025. ప్రజెంట్ వచ్చేసి మన దాంట్లో ఫామ్లో చాలామంది ప్రాసెస్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ మోర్ దెన్ 50 to 100 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. అండ్ వీఆర్ టార్గెటింగ్ దిస్ మే ఇంటేక్ అండ్ దిస్ ఆగస్ట్ ఇంటేక్, సమ్మర్ అండ్ ఫాల్ ఇంటేక్. సమ్మర్కి ఫాల్కి డిఫరెన్స్ ఏంది అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కమ్ ఇన్ ఫాల్ ఇంటేక్. సమ్మర్లో చాలా తక్కువ మంది వస్తారు, కానీ సమ్మర్లో వచ్చిన వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ మే ఇంటేక్లో వచ్చిన వాళ్ళకి. ఎగ్జాంపుల్, సో దే కెన్ కంప్లీట్, దే కెన్ టేక్ ది సమ్మర్ కోర్స్ అండ్ కమింగ్ ఫాల్ అండ్ స్ప్రింగ్ కోర్స్ అండ్ సమ్మర్ కోర్స్. దే కెన్ ఆల్సో కంప్లీట్ ది మాస్టర్స్ కోర్స్ విత్ ఇన్ 1 year. సంవత్సరంలోనే మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సమ్మర్ కోర్సు స్కిప్ చేసి మీరు తర్వాత ఫాల్ కోర్స్ తీసుకోవచ్చు. సో బెస్ట్ ఆపర్చునిటీ వచ్చేసి కమింగ్ మే ఇంటేక్ వాళ్ళకి. సో 2 months టైం ఉంది. ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్ కానీ రాసి కంప్లీట్ అయి ఉంటే మీరు నన్ను రీచ్ అవుట్ అవ్వండి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేసి అడ్మిషన్ తెప్పించడానికి వీఆర్ రెడీ టు హెల్ప్ యూ విత్ 100% గ్యారంటీ. అండ్ వన్స్ అడ్మిషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ వీ ప్రొవైడ్ ది మాక్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ ది ఎక్స్పర్టైజ్. ఓకే, సో వీ స్పెండ్ లాట్ ఆఫ్ అవర్స్ ఆన్ ది స్టూడెంట్ అండ్ మేక్ ష్యూర్ వెదర్ ది స్టూడెంట్ ఈజ్ పర్ఫెక్ట్ ఆర్ నాట్. సో కాబట్టి సమ్మర్లో మేలో వచ్చే వాళ్ళకి చాలా బెస్ట్ ఆపర్చునిటీ. ఈవెన్ దే కెన్ కంప్లీట్ విత్ ఇన్ 1 year. సో మేలో మార్కెట్ కూడా బాగుంటుంది. మే, జూన్, జూలై, ఆగస్ట్. సో వన్స్ మీరు 1 year తర్వాత మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంటే జాబ్స్కి అప్లై చేయడానికి కూడా మీకు చాలా ఈజీ అవుతుంది, టైం సింక్ అవుతుంది. సో ప్లాన్ ఫర్ ది మే ఇంటేక్. మే ఇంటేక్కి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు, సమ్మర్లో చాలా తక్కువ మంది ప్లాన్ చేస్తారు. ఎందుకంటే బీటెక్ ఏప్రిల్ మే టైంలోనే అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఆగస్ట్ ఇంటేక్ ప్లాన్ చేసుకుంటారు. సో ప్రీవియస్గా 2024 నుంచి ఎవరైనా 2025లో అమెరికాకు రావాలనుకున్న వాళ్ళు పాస్డ్ అవుట్ అయిపోయి కానీ ఉంటే మీరు సమ్మర్ ఇంటేక్ ప్లాన్ చేసుకోండి. సో దట్స్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ ఆల్. సో ఇంకోటి వచ్చేసి ఈ మే ఇంటేక్ అండ్ ఫాల్ ఇంటేక్ ఫస్ట్ 15 మెంబర్స్కి మేము ఫ్రీ ప్రాసెసింగ్ చేస్తున్నాము. సో దట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ వీఆర్ ప్రొవైడింగ్ టు ది స్టూడెంట్స్. సో 15 మెంబర్స్కి వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ గైడెన్స్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ వీసా గైడెన్స్, ఈ 3 ప్యాకేజెస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. సో ఫస్ట్ 15 మెంబర్స్కి మాత్రమే రిజిస్టర్ అయ్యి ఎక్స్ట్రీమ్ అడ్వైస్ కంపెనీలో ఆన్ బోర్డ్ అయిన వాళ్ళకి ఈ మంత్లో